థర్స్డే కదా. సో మరి మీ ఫాదర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఫాదర్ గురించి చెప్పాలంటే అది డిస్కస్ చేయలేమండి ఎవరైనా. ప్రతి ఫాదర్ కూడా వాళ్ళు పడిన కష్టం వాళ్ళ పిల్లలు పడకూడదు అని చెప్పేసి పెంచుతారు. మా ఫాదర్ కూడా అంతే. ఏమంటారు, మా కోట్లు లేకపోయినా సరే బాగా చాలా మంచిగా పెంచారు నన్ను మా సిస్టర్ ని. సో మా డాడీ మా ఊరికి ప్రెసిడెంట్. సో అందరినీ మంచిగా చూసుకుంటారు. సో మా ఊర్లో ఎవరిని అడిగినా సరే మంచితనానికి మారుపేర్లానే చెప్తారు. సో జీరో హేటర్స్ అన్నమాట మా నాన్నగారికి. సో ఇంకా చెప్పలేము. ప్రతిదీ సాక్రిఫైస్ అనే చెప్తానండి. వాళ్ళు మా మీద పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ కి మేము ఎప్పుడు రీచ్ అయ్యామన్నమాట. సో మమ్మల్ని ఎప్పుడు ఒక మంచి పొజిషన్ లో చూద్దాం అనుకుంటారు. సో మేము కూడా అట్లనే మంచిగానే రీచ్ అయ్యాము. బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు మీ ఫాదర్? చాలా ఉన్నాయి, ఒకటని చెప్పలేము, చాలా ఉన్నాయి. బెస్ట్ వన్, బాగా బెస్ట్ వన్ అంటే నాకు వెంటనే స్ట్రైక్ అయింది ఒక మూమెంట్. ఎప్పుడంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను హాస్టల్లో ఉండేదాన్ని. కొంచెం దూరం. ఓకే, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. సో అవుటింగ్ ఉండేది కాదు. సో పేరెంట్స్ వస్తేనే పంపిస్తారు అనమాట. అప్పుడు అలా పంపించడానికి వచ్చినప్పుడు అప్పుడు ఏం తెలియదు, జస్ట్ స్కూలింగ్ వరకు ఇంట్లో నుంచే వెళ్ళేదాన్ని. సో వన్స్ హాస్టల్ నుంచి వచ్చినాక తీసుకురావడానికి వచ్చారు. వచ్చినాక విజయవాడలో చదువుకున్నాను అనమాట. సో విజయవాడ బస్ స్టాప్ దగ్గరికి వచ్చినాక సో నేను ఎక్కేసాను బస్సు. తర్వాత మా ఫాదర్ వాటర్ బాటిల్ తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత బస్సు స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదు, ఇంటర్మీడియట్ కదా. సో ఫోన్స్ వెళ్ళలేదు. సో జస్ట్ ఒక 10 seconds అంతే. 10 seconds బస్ మూవ్ అయిపోతుంది. నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు, ఏమైతుంది, నాన్న అక్కడే ఉండిపోయారు, నేనేమో వెళ్ళిపోతున్నాను. నాకేమో లైక్ భయం వేసేస్తుంది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ నేను ఇంకా వెంటనే నాకు పానిక్ అయిపోయాను, ఏం చేయాలో తెలియలేదు. సో బస్ లో ఉన్న వాళ్ళేమో ఆపమని చెప్పండి, ఆపుతా అన్నారు. సో వెంటనే బస్ ఇంకా దిగేసి వెంటనే ఇంకా వెళ్ళి మా నాన్నని పక్కన ఏడ్చేసాను, ఎక్కడికి వెళ్ళిపోయాను నన్ను వదిలేసి అని చెప్పేసి. సో అదే బెస్ట్ మూమెంట్ అనమాట. సో అనిపిస్తా ఉంటది ఇంకా 10 seconds కనిపించకపోతేనే ఇట్లా ఉంది ఇంకా. ఓకే, ఓకే, అందరికి ఫాదర్స్ అందరికి వెరీ 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 హ్యాపీ ఫాదర్స్ డే అండి. మీ ఫాదర్ కి ఐ లవ్ చెప్పారు? చాలా సార్లు ముద్దులు కూడా పెట్టుకుంటాను. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా? ఆన్ ది స్పాట్ మీ ఫాదర్ కి ఐ లవ్ చెప్పాలి. ఆన్ ది స్పాట్ మా డాడీ మీటింగ్ లో ఉన్నారేమో, మేబీ. ట్రై చేయండి ఒకసారి. లెట్స్ సీ. లిఫ్ట్ చేస్తారు, మేబీ ఎట్లా రెస్పాండ్ అవుతారని తెలియదు. ఆయన ఎక్కువ చదువుకోలేదు. సో లెట్స్ సీ. నవ్వుతారు, మేబీ మురిసిపోతారు అంతే. ఒక్క నిమిషం. ఓకే, కాంటాక్ట్ ఇస్ ఫైనాన్స్ మినిస్టర్. ఓకే, హలో నాన్న, రేపు ఫాదర్స్ డే అని ఇక్కడ ఒక చిన్న చెప్తున్నారు. ఓకే, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. చిన్నప్పటి నుంచి మాకు అన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. బయట ఉన్నావా? ఏం లేదు నాన్న, రేపు పొద్దున ఫాదర్స్ డే కదా, అందుకని రేపు కదా, అందుకని ఇప్పుడే చెప్తున్నా. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఐ లవ్ యూ. నాన్న ఉంది ఇక్కడే ఉంది అమ్మ ఇక్కడే ఉంది. మై సిస్టర్. ఫాదర్స్ డే నాన్న. సరే మళ్ళీ చేస్తాలే నేను. ఓకే, సో థ్యాంక్ యూ అండి. అందరు నో వే, అది అసలు కళ్ళ కూడా జరిగి ఉండదు. సో ఈవెన్ తిట్టలేదు కూడా ఎప్పుడు. చాలా మంది ఏమంటారు అపోజ్ చేశారు చిన్నప్పటి నుంచి. లైక్ మంచిగానే చదివించడానికి ట్రై చేశారు, డబ్బు లేకపోయినా అప్పు చేసి మరి చదివించడానికి ట్రై చేశారు. అప్పుడు అందరూ ఎందుకు ఇట్లా అమ్మాయిలు కదా, ఎందుకు ఇట్లా మీరు ఎందుకు అప్పు చేసి అట్లా చదివించడం, అట్లా చాలా మంది అపోజ్ చేశారు. సో వాళ్ళందరూ అసలు ఏం పట్టించుకోకుండా మమ్మల్ని చాలా బాగా చదివించారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టే మేము కూడా మంచిగా రీచ్ అయినాము. సో మంచిగా జాబ్ చేస్తున్నాము, మంచిగా వాళ్ళని ప్రౌడ్ చేసేలా చేస్తున్నాము. సో చాలా బాగా అనిపిస్తుంది. 10 seconds చూడకపోతే మిస్ అయిన ఫీలింగ్ అవుతుంది చెప్పారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి మన పరిస్థితి? అందుకే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను. అందుకే పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా. పెళ్లి చేసుకుంటే మళ్ళీ అమ్మో వీళ్ళందరూ అబ్బాయిని ఇంటికాడ తెచ్చి అలాంటి ప్లానింగ్ ఏమైనా
అది ఆబ్వియస్లీ స్వార్థం అయిపోతుందండి. సో మనం ఎట్లా ఆలోచిస్తున్నామో అబ్బాయి వాళ్ళ సైడ్ కూడా వాళ్ళ ఇంట్లో అట్లనే ఆలోచిస్తారు కదా. ఏం ఐ డోంట్ థింక్ సో. ఏం ప్రెసెంట్ అయితే ఏం అనుకోవట్లేదు, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.